బీఆర్ఎస్ మోసం చేసిన మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజల్ని కాంగ్రెస్ హక్కున చేర్చుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ముంపు బాధితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం 234,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీవోను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి ముంపు గ్రామాల ప్రజలు పాలాభిషేకం చేశారు. ప్రజాపాలనకు ఇది మరో నిదర్శనమన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వము జూన్ 18, 2017 రాజన్న తంతల మీద రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తని రాజన్నకు చెడగోపు పెట్టి అనాపైస బడ్జెట్ లో పెట్టని బీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్ అదేవిధంగా అదే రోజు ముంపు గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులకు 5,40,000 బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వని మాట ఏదైతే ఇవ్వని సందర్భం ముంపు గ్రామాల ప్రజలు చిరకాలంగా ఉద్యమాలు చేసి పాదయాత్రలు, వంటావార్పు, ధర్నాలు, రాస్తారోకలు, అమరనిరాహార దీక్షలు అందులో మేము సైతం పాల్గొని ఆ క్రమంలో వీరికి అండగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం, వారితో పాటు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మానకోటూరు ఎమ్మెల్యే కబ్బపల్లి సత్యనారాయణ గారు, ఇలా అనేక మంది కాంగ్రెస్ పార్టీలు అటు లక్ష్మణ్ కుమార్ తో సహా అందరం కూడా అన్నాడు ముంపు గ్రామాల ప్రజలకు బాసటకు నిలబడి ఒక భరోసానిచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మీకు 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఈరోజు ముంపు గ్రామాల మీదుగా పాదయాత్రలో వెళ్లినటువంటి మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో వారికి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 20వ తేదీన రాజన్న ఆలయానికి చెడగోపు పెట్టిన ఆనాటి ప్రభుత్వం ఇస్తానివ్వని బడ్జెట్ లో మనం ఈరోజు 50 కోట్లు బడ్జెట్ లో పెట్టుకుని రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయడానికి వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనం ఆనాడు భరోసాలో భాగంగా అక్కడ ముంపు గ్రామాలలో నిద్ర చేసినాం. అక్కడి నుంచే పాదయాత్రకు వెళ్లినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందని చెప్పని వారి దగ్గర మన పక్షాన కోరగానే మిడ్మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4,696 మందికి ఇందిరమ్మ ఇండ్ల కొరకై 234,80,00,000 రూపాయలు నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సహకరించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గృహనిర్మాణ శాఖ మార్చులు పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు చొప్పదండి సత్యం గారికి, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, ఈరోజు పెద్దలు జీవన్రెడ్డికి అందరికీ ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను సైతం వారితో కలిసి వారి పాదయాత్రలో నేను నడిచిన వాడిగా, వారి నినాదంగా మారిన వాడిగా నేను కూడా చాలా ఆత్మ సంతృప్తితోటి ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇది కదా ప్రజాపాలన చెప్పండి.